ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో పోషక విలువలు కలిగిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎన్నో పోషకాలతో నిండిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఒకే బైట్లో ఉంటాయి. మనం డైలీ ఒక 2 లడ్డూలు తిన్నామంటే మన శరీరానికి శక్తి, అలాగే మెదడుకి చురుకుదనం, రక్తానికి ఐరన్, గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి మన హెల్త్కి అంత మంచిది అయిన హెల్దీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి అందులో 1 కప్పు కట్ చేసిన బాదం పప్పు, అలాగే 1 కప్పు వరకు కట్ చేసిన జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు అన్నవి కలుపుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని లోపల వరకు వేగేలాగా మనం వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అన్నవి మనకి కంప్లీట్ గా వేగనక్కర్లేదండి. ఇది పప్పు పెద్దగా ఉంటుంది కాబట్టి ముందుగా వేసి కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పిస్తా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనము నట్స్, అలాగే సీడ్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఏవైతే ఎక్కువసేపు టైం తీసుకుంటాయో వేగడానికి అవి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న అంజీర్, అలాగే 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు, 1/2 కప్పు వరకు పుచ్చ గింజలు, అలాగే 1/2 కప్పు వరకు ఎండు ద్రాక్ష, మిక్స్డ్ బెర్రీస్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు ఎండు ద్రాక్ష ఒక్కటే అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బెర్రీస్ కూడా ఉన్నవి అని యాడ్ చేసుకున్నాను. అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో అన్నీ బాగా లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనకి నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంత బాగా వేగితే మనకి లడ్డు అన్నది అంత టేస్టీగా, క్రంచీగా ఉంటుందండి తినేటప్పుడు. ఇలా ఇవి అన్నీ 100% లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్కి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. నేను వీడియో ఎండ్లో అటాచ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నట్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్, అలాగే 1/2 కప్పు డెసికేటెడ్ కోకోనట్ యాడ్ చేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని మనకి ఫ్లాక్స్ సీడ్స్ కూడా క్రంచీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ తినేటప్పుడు మీకు కొబ్బరి అన్నది పంటికి తగలాలి అని అనుకుంటే ఎండు కొబ్బరిని తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ నాకు దొరకలేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. వాటిని కూడా 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనకి నట్స్ అన్ని వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అవి చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇవి చిటపట అనేలాగా వేగిన తర్వాత వీటిని మనం వేయించి పక్కన పెట్టుకున్న నట్స్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న నట్స్ క్వాంటిటీని బట్టి 400 గ్రామ్స్ వరకు ఖర్జూరం తీసుకోవాలి. తీసుకొని అందులోని స్వీట్స్ని తీసేయాలి. ఇక్కడ మీరు ఎక్కువ క్వాంటిటీలో ఖర్జూరం యాడ్ చేసుకోవాలంటే ఒక 1/2 కిలో వరకు తీసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసి మిక్సీకి పట్టుకున్న ఖర్జూరాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్లో కొంచెం టైట్గానే ఉంటుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం లూజ్ అయిపోతుంది మనకి. ఇలా కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఖర్జూరం అన్నది దగ్గరగా వస్తుంది. ఇలా కలుపుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ ఖర్జూరంలో డ్రై నట్స్ అన్నవి బాగా బైండ్ అవుతాయి. అప్పుడు మనకి లడ్డు టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పక్కన వేయించి పెట్టుకున్న నట్స్ యాడ్ చేసుకోవాలి ఖర్జూరంలోకి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హనీ అన్నది ఆప్షనల్, కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అన్నీ ఖర్జూరంలో బైండ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి మిక్స్ చేసుకుంటూ
స్టవ్ అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డ్రై నట్స్ అన్నవి ఖర్జూరంలోకి బాగా బైండ్ అయిపోయి మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మనకి ఎప్పుడైతే చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అప్పుడు మనము కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ అన్నది మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంతో సింపుల్గా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ అలాగే సీడ్స్తో హెల్దీ న్యూట్రిషన్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డు స్నాక్స్ బాక్స్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మీరు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేయండి. ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ హెల్దీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.